వహించడం. ఇక్కడికి వచ్చేసినటువంటి మీకందరికీ కూడా తమ్ముడు రామప్రసాద్ రెడ్డి గారు, మరో తమ్ముడు కుమారస్వామి రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, మీకందరికీ కూడా మనం జగనన్న నాయకత్వంలో పార్టీని మళ్లీ పునర్వైభవానికి తీసుకురావడం కోసమని ప్రజల రంగంలోకి దూకటానికి తొలిమెట్టుగా ఈ రోజున ఈ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తొలుతగా నేను రామప్రసాద్ గారు మాట్లాడుతున్నాను మొన్న తన ప్రసంగంలో. రోజా గారు, రోజా అంటే నగిరికి రాజా లాంటి. ప్రత్యర్థుల మీదకి రోజా అంటే రోజా పువ్వు కాదు, ఈ పువ్వుకు బొమ్మకే కాదు, ఆ పువ్వు రేపులకు కూడా ముళ్ళు ఉంటాయి. అది రోజా అంటే. రోజా రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు. జగనన్న హృదయంలో చాలా పదిలంగా ఉన్నటువంటి నాయకురాలు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హృదయలో ఉన్నటువంటి ఏకైక నగిరి రాజా రోజా. మిగతా వాళ్ళు ఈ అవాకులు జవాబులు మాట్లాడేటువంటి మాటలన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొన్ననే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా జమిలీ ఎన్నికలు అతి తొందరలోనే రాబోతున్నాయి. రోజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినటువంటి బాధ్యత బాధ్యత ఎందుకు ఉన్నది అంటే, ఓ శాసనసభ్యురాలుగా ఈ నియోజకవర్గాన్ని ఈ 75 సంవత్సరాలలో ఎవ్వరూ చేయనంత అభివృద్ధి చేసినందుకు ఆమెకు అర్హత ఉన్నది. అర్హత ఉన్నది కాబట్టి మనమందరం కూడా, నగిరి ప్రజలందరూ కూడా ఆ అర్హత పత్రాన్ని తెచ్చుకున్నటువంటి రోజా గారికి యోగ్యత ఛత్రం అంటే ఆ గొడుగును మనం ఆమెకు తప్పాల్సినటువంటి, ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. కనుక నగిరిలో రోజా గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చెయ్యమనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ అధ్యక్షుడిగా నియమించినారు అన్నటువంటి విషయాన్ని మీకందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నేను మళ్ళీ అన్ని పునశ్చరణ చేయడం కరెక్ట్ కాదు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని ప్రపంచ రాజకీయాలలో చీకటిలో కూడా కాగడా పెట్టినట్టుగా మరొకరు కదపగలరు. అంతటి వీరుడు మన నాయకుడు. వీరుడని ఊరికే మనం కూడుకునేది కాదు, నిరూపించుకున్నటువంటి వాడు. ప్రపంచంలో నిరూపించుకున్నటువంటి వాడుగా ఎవరు లేరు. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి బరువు 78 కేజీలైతే ఆ 78 కేజీల గుండె ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి కింద మనం పనిచేయటం అంటే మనకందరికీ కూడా అదృష్టం. ఎవరో పరికమాలిన పార్టీలలో పరికమాలిన నాయకుల కింద లేదా అధికారం వస్తాదనే వాళ్ళ కింద పనిచేస్తాం అని అనుకునేటట్టుగా ఉండేటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇది పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ, ఎవరినైనా ఎదిరించేటువంటి పార్టీ, దేనికి ఎవరైనటువంటి పార్టీ, ఎవరినైనా కూడా ఎక్కడేటువంటి పార్టీ. నువ్వు ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎంత భయపెట్టాలని ప్రయత్నం చేసినా, మీరంతా మీ బతుకులంతా మీ అధికారం ఏమున్నా నా పార్టీకి, నా పార్టీ విరుద్ధ లక్షలాది మంది ఇలాంటి వీరులైనటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు అని ధైర్యంగా చెప్పుకునేటువంటి నాయకుడి గొడుగు కింద మనం పనిచేస్తున్నాం. అలాంటి
పార్టీ నాయకుడి కింద పొరపాటున కూడా ఏ ఒక్క కార్యకర్తలో కూడా చిన్న భయం ఉన్నా కూడా దయచేసి తుడిచిపెట్టేయండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పెళ్లిన తరువాత పారాణి ఆరిపోయినట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ అధికార పారాణి ఎండిపోయింది. ఇక దానికి మనుగడ లేదు. ఆయన చెప్పినటువంటి మాటలకు చేస్తున్నటువంటి చేష్టలకు ఈ సూపర్ సిక్స్ అన్నటువంటి పేరుతో ఇచ్చినటువంటి హామీలు జగనన్న కంటే 2.5 లక్షల కోట్ల రూపాయల ఎక్కువ హామీలు ఇచ్చి జగనన్న చేసినటువంటి పనులు కూడా చేయలేకపోయినటువంటి మోస ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇది మళ్ళీ నేను మొదలుగా మీకు రోజు చెప్తూనే ఉన్నటువంటి విషయం. ఇంతటి మంచి నాయకుడి కింద పనిచేయడం మన అదృష్టం. నగిరిలో రోజా గారి అంతటి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కింద ఉండటం మీ అందరికీ కూడా గర్వకారణం. ఇందులో ఏదంటే ఆమెకు అభిమానించేటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటి విషయం కాదు. నిజంగా కూడా రోజా గారు లాంటి ఒక ఫైర్ బ్రాండ్ రోజా అంటే పువ్వుగారు నిప్పుల కొలిమి ప్రత్యర్థుల గుండెల్లో వెలిగేటువంటి నిప్పుల కుంపటి రోజా. అలాంటి నాయకత్వం కింద పనిచేయటం అన్నది మీకందరికీ కూడా గర్వకారణమని ఆమె నాయకత్వంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్. చిన్న విషయం, ఈ నగిరి కాన్స్టిట్యూన్సీ చలో చలో రోడ్లు ఉన్నా రోడ్లు రాజకీయ ప్రభుత్వ పరిస్థితులు అదేవిధంగా నగిరి నియోజకవర్గ రాజకీయ మరియు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చామనేటువంటి దాని మీద కూడా కూలంకషంగా మన నగిరి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఈ పరిస్థితుల్లో మొట్టమొదటిగా నగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీ